హాయ్ వైటి దోస్తులు. నేను చెప్పిన కదా ఎప్పుడు ఊరు వచ్చినా కానీ నేను బీడీలు చేస్తానని. బీడీలు చేసుడు అయితే నాకు చాలా ఇష్టం. ఇట్లా ఆకు కట్ చేసుకొని బీడీలు చేసిన తర్వాత ఆకంతా అయిపోయిన తర్వాత బీడీలు కట్టలు కట్టాలి. కట్టలు ఎట్లా కట్టాలంటే 25 బీడీలకు ఒక్క కట్ట చొప్పున కట్టాలి. అట్లయితేనే కంపెనీ వాళ్ళు ఆ బీడీలు తీసుకుంటారు. 25 బీడీలకు ఒక కట్ట అయితే 4 కట్టలకు 100 అని వాళ్ళు లెక్క పెట్టుకుంటారు. అట్లా మన ఇష్టం, ఎన్ని వందలైనా చేసుకోవచ్చు. నేనైతే 2000 పైననే చేస్తాను. ఎందుకంటే మా నాన్న నాకు చిన్నగా ఉన్నప్పుడే నాకు ఛాలెంజ్ పెట్టిండు. ఏమనంటే నిమిషానికి ఒక 5-6 బీడీలు చేయాలి అని చెప్పేసి. నేను అట్లా 7, 8, 9, 10 వరకు కూడా చేసిన. అందుకే నాకు చాలా తొందరగా బీడీలు చేసుడొచ్చు. మళ్ళీ బీడీలు చేయడం అంటే నాకు ఇష్టం కూడా. ఈ ఒక్క పనే కాదు, నేను వ్యవసాయ పనులు, అన్ని పనులు కూడా వ్యవసాయం అంతా కూడా నేర్చుకున్నాను. ఎందుకంటే మనకు జాబ్ ఎప్పటికి శాశ్వతం కాదు, ఉంటుందో ఉండదో తెలియదు ఈ ప్రైవేట్ జాబ్స్. అందుకని చెప్పేసి నేనేం చేసినంటే అన్ని పనులు నేర్చుకున్నా. ఒకవేళ జాబ్ అయినా సరే ఏ పని చేసుకొని అయినా బతకొచ్చన్న భరోసా నమ్మకం మీద నేను అన్ని పనులు నేర్చుకున్నా. మీకు కూడా అందరికీ నాలాగే బీడీలు చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉంటే కామెంట్ బాక్స్లోకి రండి, మాట్లాడుకుందాం. నాకైతే చాలా ఇష్టం. ఒకవేళ మీకు ఎవరికైనా బీడీలు చేయడం కావాలంటే నేను నేర్పిస్తా. ఎందుకంటే మా తెలంగాణలో అందరి జీవనాధారం ఇదే బీడీలు. బీడీలు చేసే ప్రతి ఒక్కరికి పిఎఫ్ ఉంటుంది. అట్లనే పెన్షన్ కూడా ఎవ్రీ మంత్ 2016 రూపీస్ కూడా ఇస్తారు. పిఎఫ్ కార్డు ఉన్న వాళ్ళకు మా ఊర్లో చాలా మందికి కూడా పిఎఫ్ అనేది వస్తుంది. అది కూడా మంచిదే కదా. గవర్నమెంట్ తెలంగాణ సర్కారు ఉన్నప్పుడే అందరికీ పెన్షన్లు అనేటివి మంజూరు అయితే అయినాయి. బీడీలు అంటేనే నాకు పిచ్చి. నేను చాలా చాలా బాగా చేస్తా. ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను నేర్పిస్తా. మా నాన్న ఒకటే, మా అమ్మ మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేసే ఎట్లను బాగా నేర్పించారు.